వన్ లైఫ్ లెసన్ ఐ లెర్న్ ఫ్రమ్ మై మదర్ అంటే ఇది బహుశా తనకు కూడా తెలియకపోవచ్చు. ప్రతిసారి నా జీవితంలో నేనేమైనా చేద్దాం అనుకున్న ప్రతిసారి నువ్వు చేస్తావు, చేయగలవు, ఇలా చేసుకో అని చెప్పింది, కానీ ఈరోజు వద్దని చెప్పలేదు. సో ఆ మూమెంట్లో నాకు తెలియలేదు అది ఎంత పవర్ఫుల్ అని. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ కరెంట్లీ. వర్క్ విషయంకి వచ్చేసరికి గో అవుట్ ఆఫ్ ద బాక్స్, గో బియాండ్ అండ్ వర్క్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ ఫినాన్సెస్, స్టే విత్ ఇన్ ద బాక్స్. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. పని విషయంలో బయటికి వెళ్ళు, వర్క్ చేయి, ఖాళీగా అస్సలు ఉండకు. కానీ డబ్బుల విషయంలో నీకు ఎంతలో ఉందో నువ్వు అంతలోనే ఉండు. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ మై మామ్. కొన్నిసార్లు చూసి నేర్చుకున్నాను, కొన్నిసార్లు నాకు తను చెప్పేది లైఫ్ అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఎన్నో అన్సర్టైన్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవాలి, కానీ ఎప్పుడు సకం అవ్వకూడదు అనేది నాకు ఎప్పుడు గుర్తొచ్చే విషయం. One lesson that I've learned from my mom is that one shouldn't just live their life, they have to lead their life. And that is something that I'll carry throughout my life till the day I die. మా అమ్మ గురించి చెప్పాలంటే షీఈస్ నాట్ ఎట్ ఆల్ ఎడ్యుకేటెడ్. ఈవెన్ దో షీఈస్ నాట్ ఎడ్యుకేటెడ్, నాకు మా అమ్మ నుంచి కైండ్ ఎలా ఉండాలి, వేరే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఇవన్నీ నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అండ్ మా అమ్మ వచ్చేసి చాలా రెబల్, ఎవరికి భయపడదు అసలు. సో తన నుంచి తను ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటుంది, ఏంటంటే మనం తప్పు చేయనంత వరకు ఎప్పుడు ఎవ్వరికి కూడా భయపడొద్దు, చాలా స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పి. సో ఇవన్నీ కూడా నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నా. చిన్నప్పటి నుంచి నేను మా మమ్మీ దగ్గర నుంచి చాలా చూసా, నేర్చుకున్నా. కానీ నాకు ఒక్కటే ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది, ఓపిక. మనిషికి ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో కన్సిస్టెన్సీగా ఏ పని చేసినా ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతాం. అది నేను మా మమ్మీ దగ్గర నుంచి చూసి ఇన్స్పైర్ అయిన విషయం. నాకు ఊహ తెలిసినప్పుడు మా మమ్మీ నాతో ఒక మాట అనేది, కష్టం విలువ తెలిసినప్పుడు ఎలా జీవితం విలువ తెలుస్తుంది అనేసి. సో అలా కష్టపడుతూ ఇలా జీవితంలో పైకి వచ్చేసింది. మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకుంది 3 things: రెసిలియన్స్, ఎండ్యూరెన్స్ అండ్ పేషెన్స్. కష్టాలు వస్తే ఫస్ట్ ఎలా సర్వైవ్ అవ్వాలి దాని నుంచి, అండ్ అందులో నుంచి ఫస్ట్ మనం ఎలా త్వరగా పేషెన్స్తో ఉండి గుడ్ ఫేస్కి ఎలా రీచ్ అవ్వాలి అనేది నేను నేర్చుకున్నాను. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ తీసుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అదే నేను నేర్చుకున్నాను అమ్మ నుంచి. ఐ లవ్ యూ అమ్మ. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. ఐ లవ్ యూ మై లవ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ అమ్మ. ఐ లవ్ యూ సో మచ్. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అమ్మ. ఐ లవ్ యూ. Thank you so much, Amma. I love you. Happy Mother's Day. హ్యాపీ మదర్స్ డే మా. ఐ లవ్ యూ మోర్. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అమ్మ. హ్యాపీ మదర్స్ డే అమ్మా. ఐ లవ్ యూ. నిత్యం నాపై ఉండాలిలా.